మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. విచారణలో సాక్షుల్ని బెదిరించుకోకుండా ఉంటాడని, ఇలాంటి సాక్ష్యాధారాలను తొలగించుకోకుండా ఉంటారనే ఉద్దేశంతో మాత్రమే నేరారోపణ చేయబడినటువంటి అక్యూజ్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపుతారు. ఎందుకని ఇక్కడ జరగలేదు? 19వ తారీఖున మీరు కేసు రిజిస్టర్ చేశారు. కోర్స్ అది లోపభూయిష్టమైనటువంటి ఎఫ్ఐఆర్, అది నిలబడదు. దానిలో కూడా సహాయం చేయాలని అనుకుంటున్నారన్నమాట. ఈ నాగరాజు అనే సిఐని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా. నిజంగా కేసు రిజిస్టర్ అయిన మరుక్షణమే నాగరాజును కస్టడీలోకి తీసుకొని విచారించాలి. అంతేకాదు, నాగరాజుని జ్యుడిషియల్ కస్టడీకి పంపించి మళ్ళా కోర్టులో విచారణకు తీసుకొని పోలీస్ కస్టడీలో విచారణ చేసి వాస్తవాలన్నీ బయటకు రావాలి. అయ్యేం రావట్లా, మొత్తం తుడిచేస్తున్నారు టోటల్గా. చాలా విచిత్రమైన వార్త ఇది. సీసీ ఫుటేజ్ యొక్క దృశ్యాలను మొత్తాన్ని తొలగించేశారు, శవాన్ని బూడిద చేశారు, బూడిదను కూడా మాయం చేశారు. ఇంకేం జరగాలి? సిఐని అరెస్ట్ చేయరు అంటే ఖచ్చితంగా పోలీసులు కాపాడటం కోసం సర్వశక్తులు ఉపయోగిస్తున్నారని చెప్పడానికి తాజా ఉదాహరణ ఈ సీసీ ఫుటేజ్ మాయం. కాబట్టి అందుకే అడుగుతున్నాం, సిబిఐ విచారణ వేస్తే తప్ప దీనిలో వాస్తవాలు బయటకు రావు, దీనిలో దోషులు దొరకరు, తప్పుకుపోతారు. ఇది వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు రాసి సిబిఐ విచారణ వేస్తేనే ఆ బాధితులకు న్యాయం జరుగుతుంది, లేకపోతే ఆ బాధితులకు న్యాయం జరగదు. ఈ కేసు గాలిలో కలిసిపోయేటటువంటి ప్రమాదం ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. రెండో అంశం ఏంటంటే, పాపం పవన్ కళ్యాణ్ గారు మొన్న మేము 21వ తారీఖున కాపులందరం వెంకటాయపాలెంలో సమావేశం అయితే ఆయన బహుశా 19వ తారీఖున పిలిచి చెప్పినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అక్కడ కాపులు ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నారు నువ్వు వెళ్ళు అని. 20వ తారీఖు వచ్చి కాకినాడలో మీటింగ్ పెట్టాడు. మొత్తం ఆయనకి సంబంధించిన కాపులందరూ రెచ్చగొట్టాడు. రెచ్చగొడితే వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నా నాకు అర్థం కాల. ఆ నానాచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మళ్ళీ అంటారు నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించాల్సిందే. ఎవడు కదన్నాడు? నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించవలసిందే. ఎవరు కాదన్నారు? ఎవరన్నా కాదన్నారా? అంటే శిక్షించడం అంటే ఏంటి అని అడుగుతా ఉన్నా. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈ మాటలు మాట్లాడే జనసేన శాసనసభ్యులు, జనసేన నాయకులు, నేను అడుగుతా ఉన్నా, నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించవలసిందే అంటే నేరస్తులను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని చంపేసి వాళ్ళని బూడి చేసేసి సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా తీసేయటమా నేరస్తులు శిక్షించడం అంటే? నేరస్తులను శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి తప్ప పోలీసులు కాదు. ఇది గమనించుకోకుండా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించాలి, కాపులైనా శిక్షించాలి, కమ్మవారైనా శిక్షించాలి. ఎవడు కదన్నాడు? శిక్షించండి స్వామి, ఒక చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో శిక్షించాలి తప్ప నాగరాజు లాగానో లేకపోతే కమిషనర్ లాగానో తీసుకొచ్చి పట్టుకొచ్చి చంపేసి బూడిద చేసి, బూడిద కూడా లేదంట, బూడిదలు కూడా లేదు, ఇంకా అసలు సాక్ష్యాధారాలు లేకండి. ఈ కేసుని ఎవడు కాపాడతాడు? ఒక సిబిఐ తప్ప. ఈ విధంగా నా మీద కూడా మాట్లాడుతున్నారు. ఏంటి ఏమంటారు ఈయన? చదివి వినిపిస్తా. నేరస్తులను నేరస్తులుగానే చూడాలి. ఎవడు కదన్నాడు? నేరస్తులు నేరస్తులుగానే చూడండి. ఒకవేళ ఆయన నేరస్తులు అనుకో, నేరస్తులు కూడా కాదు. ఎవరు? గాదే సాయి కృష్ణ నేరము మోపబడినటువంటి వ్యక్తి. ఆయన మీద 2 కేసులు మాత్రమే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు 22 కేసులు ఉన్నాయని చెబుతాడు. ఎందుకే అబద్ధాలు చెబుతాడు నాకు అర్థం కాకుండా? తెలుసుకుని చెప్పాలి కదా. 2 కేసులు మాత్రమే అతని మీద ఉన్నాయి, అవి కూడా NBWs ఉన్నాయి. ఆ కేసుల్లో కోర్టుకు హాజరు కాకపోవటం వల్ల నేరస్తులుగానే చూడాలి తప్ప వారి కులం చూడకూడదని, నేరం చేస్తే ఎవరినైనా చట్ట ప్రకారం శిక్షించాల్సిందేనని తమ ఉద్దేశమని జనసేన నేత ప్రభుత్వ చీఫ్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. హత్యాచారాలు పాల్పడిన వారిని ఏమి అనొద్దని చెప్పడమే మీ ఉద్దేశమా? హత్యా నేరాలు పాల్పడినటువంటి వారిని ఏమి అనొద్దని ఎవడు చెబుతాడు? కోర్టులో పెట్టమంటాం, అంతేగాని తీసుకొచ్చి కాల్ చేయమంటారా? చంపేస్తారా? అది ఇక్కడ పాయింట్. అనొద్దని చెప్పడం మీ ఉద్దేశమా అని వైకాపా నేతలను ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తి కాపు కాబట్టి కాపులను చంపేస్తున్నారని, చంపిన వ్యక్తి కాపు అయితే కాపులను హింసించేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడో మాట్లాడాడు. ఆయన ఏమంటాడు? తప్పుడు ఫోటో, వైకాపా నేత అంబటి రాంబాబు తప్పుడు ఫోటోలతో ప్రజలను తప్పుదారి పట్టించారన్న మండిపడ్డారు. నేను తప్పుడు ఫోటోలతో తప్పుదారి పట్టించాను అనుకోండి, కాసేపు అనుకుందాం. అంటే ఆయన చచ్చిపోలేదని మీ ఉద్దేశం? నేను ఇలా కొట్టారని ఫోటోలు ఇచ్చా, మొన్న కూడా చెప్పా.
చచ్చిపోయిన వ్యక్తి ఇతను అని ఇచ్చా. ఈ ఫాల్సా? ఈ ఫోటోలు ఫాల్సా? రేపు 19 తారీఖు ప్రొడ్యూస్ చేయండి. ఎందుకు మాట్లాడతారు నాకు అర్థం కాల. ఇంత నీచాతి నీచమైన ఘోరమైన, ఇట్ ఇస్ ఎ రేర్ కేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలోనే అత్యంత అరుదైన కేసు. కొట్టి చంపటం ఒకటైతే సాక్ష్యాధారాలు లేకోకుండా చేయటం, సీసీ ఫుటేజీలు మాయం చేయటం, ఇంత ఘోరమైన తప్పిదం చేసి అతను నేరస్తుడు, అతను చంపబడలేదు, అతని ఫోటోలు ఫాల్సు, అతను బతికే ఉన్నాడు అని చెప్పదలుచుకున్నారా? 19వ తారీఖున మీరు ప్రొడ్యూస్ చేయండి. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఆయన బతికే ఉన్నాడు, నేను చెప్పింది తప్పుడని. నేను 100కి 100 రూపాయలు చెప్తున్నా, అతన్ని చంపేశారు. నేను ఇచ్చిన ఫోటోలు కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీరు అడగండి కోర్టు ద్వారా లేదా పోలీస్ స్టేషన్ ద్వారా. తప్పుడు ప్రచారం చేస్తే ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్తానని చెప్తే ఏంటన్నీ ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి బ్యాచ్ అంతా ఆ రెచ్చగొట్టి. చాలా చిత్రం ఏంటంటే ఇంకోటి చెప్తా, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మాట్లాడట్లా, వాళ్ళు ఏం మాట్లాడట్లా, ఇతను నేరస్తుడు అందుకే చంపామంటలా. బుర్రలేని ఈ జనసేన పార్టీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ ఈ కుర్రవాడిని చంపడం కరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఎంత దురదృష్టం. నాగరాజు వైపున కూర్చొని మాట్లాడుతున్నారు, సిఐ నాగరాజు తరపున మాట్లాడుతున్నారు. సిఐ నాగరాజు ఇంటికి వెళ్ళి నాగరాజును అరెస్ట్ చేయడానికి వీల్లేదని ఉద్యమం చేసే ప్రతి వాడు పవన్ కళ్యాణ్ పంపించిన వాడే. ఏమిటో ఈ అన్యాయం నాకు అర్థం కాలేదు. సమాజం ఎక్కడికి పోతుంది? ఒక లాకప్లో ఒక వ్యక్తిని దారుణంగా చంపి సాక్ష్యాధారాలు లేకోకుండా చేసినటువంటి పోలీస్ వారిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే అసలు బుర్ర ఉందా బుర్ర లేదా నాకు అర్థం కాల. అదేమంటే మైక్ ముందు చాలా గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. నేను మరోసారి చెప్తున్నాను, ఇది చాలా కీలక పరిణామం. కృష్ణలంకలో సీసీ ఫుటేజ్ మాయమవటం పట్ల ఆందోళన చెందవలసిన అవసరం ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరిస్తున్నది. పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించడంతో పాటు నేరస్తుల్ని కాపాడే కార్యక్రమంలో ఉండబట్టే ఈ సీసీ ఫుటేజ్ మాయమైపోయింది. మీకు ఒక విషయం చెప్తా ఇక్కడ. అకార్డింగ్ టు సుప్రీంకోర్టు డెసిషన్, ఏదైనా ఒక పోలీస్ స్టేషన్లో కానీ మరొక చోట కానీ సీసీ ఫుటేజ్ 18 మాసాలు స్టోర్ చేయాలి. 18 రోజులు కూడా స్టోర్ చేయలే. హోంమంత్రి గారు ఏమన్నారు తెలిసి మధ్యన, రాష్ట్రంలో 70,000 సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడ నేరం జరిగినా టక్కన తీసేస్తా ఉన్నారు. ఎవరు? హోంమంత్రి గారు. పోలీస్ స్టేషన్లో లేవు. రోడ్డు మీద సంగతి దేవుడు ఎరుగు. పోలీస్ స్టేషన్లోనే సీసీ ఫుటేజ్ మాయం చేశారు. ఏంటిది? ఏమండి హోంమంత్రి గారు, మీ వల్ల కాదులే. పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి, సీసీ కెమెరాలు తెప్పిస్తాడు. పవన్ కళ్యాణ్ గారు హోమ్ ఇస్తే సీసీ కెమెరాలు తెప్పిస్తాడు. పాపం ఈ అనిత గారి వల్ల ఈ సీసీ కెమెరాలు మాయమైపోతాయి. నేరస్తులేమో పారిపోతుంటారు, నేరస్తులనేమో కాపాడుతూ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న నేరస్తులనేమో రక్షిస్తూ ఉంటారు, సీసీ ఫుటేజీలు పోతూ ఉంటాయి. అందువల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ ఇస్తే ఇవన్నీ సెట్ అవుతాయి. అది ఆలోచించండి. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల. హోంమంత్రి గారు అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెబుతున్నారు మైక్ ముందు. బ్రహ్మాండమైన సీసీ కెమెరాలు, సీసీ ఫుటేజీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. నేరం జరిగితే 5 నిమిషాల్లో పట్టుకుంటా ఉన్నారు. చివరికి పోలీస్ స్టేషన్లోనే దిక్కుమొక్కు లేదు. ఇంత దారుణమైనటువంటి సంఘటన బహుశా ఎక్కడ జరగదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అంత మేకప్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఈ కేసు అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. కేవలం ఊరిని తూతూ మంత్రంగా ఆ తల్లిదండ్రుల్ని, ఆ తల్లిని లేదా వారి కుటుంబాన్ని ఏదో కంటి తుడుపు చర్య చేయాలనే ఉద్దేశంతో సిట్టు వేసి వాళ్ళ చేత విచారణ జరిపి నేరస్తులు ఎస్కేప్ అయ్యే విధంగా అతి బలహీనంగా కేసు రిజిస్టర్ చేశారు. అతి బలహీనంగా విచారణ జరుగుతుంది. అతి బలహీనంగా ఛార్జ్షీట్ వేస్తారు. ఇది కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఎన్ఐతో కానీ ఇది జరిపించవలసిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం. అలా చేయకపోతే బాధితులకు న్యాయం జరగదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు జ్ఞానోదయం చేసుకుని నేరస్తుల్ని శిక్షించే కార్యక్రమం చేయాలి. ఇక్కడ నేరస్తులు చనిపోయిన వాడు కాదు, ఇక్కడ నేరస్తుడు చంపినవాడు నాగరాజు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. వారి మీద యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.